ఓ వ్యక్తి 1000 రూపాయలు తీసుకోవలసిన చోట ఒక 5000 10,000 తీసుకుంటాడు మోసం చేసి. అట్లాంటి మోసాలను కనిపెట్టి వాడికి తగినటువంటి ప్రాయశ్చిత్తం చేసేటటువంటి విధంగా సినిమాల్లో చూపిస్తారు. అక్కడ హీరోయిజం అవుతుంది. మరి విద్యా సంస్థలు ఉన్నాయి, ఫీజులు మినిమంగా వసూలు చేసిన చోట అధిక ఫీజులు వసూలు చేయటం, అట్లాంటి లోపాలను గుర్తించటం, అక్కడ దాన్ని సెటరేట్ చేయటం, వాళ్ళకి తగినటువంటి రీతిలో సమాధానం ఇవ్వటం చేస్తే అక్కడ హీరోయిజం సినిమాల్లో చూపించడం జరుగుతుంది. మరి ఠాగూర్ సినిమాల్లో చూపించినట్టు డాక్టర్లు ఈ వ్యవస్థలు కొన్ని ఉన్నాయి, ఆ వ్యవస్థల పైన ఒక వ్యతిరేక భావంతో చూపించేటటువంటి కొన్ని సినిమాల్లో చూపిస్తారు. మరి డాక్టర్లు అక్కడ చేస్తున్నటువంటి నిర్వాహకం ఆ సినిమాలో చూపించేటటువంటిది. మరి పూర్తి డాక్టర్ వ్యవస్థ మీదే, వైద్య వ్యవస్థ మీదే నమ్మకం కోల్పోయేటటువంటి పరిస్థితి అనేటటువంటివి అవి ప్రజలకైతే వెళ్తుంది సంకేతాలు. మరి ఇట్లాంటివి ఇది ఎంతవరకు అన్నటువంటిది మరి అక్కడ సినిమాల్లో చూపిస్తే అది హీరోయిజమే. కానీ ఇక్కడ మరి అట్లాంటివి జరుగుతాయా అంటే అంతటా అట్లాంటివి జరగవు, మొత్తం వ్యవస్థ అంతా అట్లాగే ఉండవు. కానీ సినిమాల్లో ఈ విధంగా చూసిన తర్వాత ప్రజల్లో అట్లాంటి మనోభావాలు ఏర్పడతాయి. అవునా ఇలా జరుగుతుందా అనేటటువంటిది. మరి దీన్ని ఏమని అనాలి అన్నటువంటిది తెలియచేయండి.